గుంటూరులో పుట్టినరు. అవును. మద్రాస్ పోయినరు. అవును. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్ పోయినరు. తెలుగు లిటరేచర్లో ఎంఏ చేసిర్రు. ఎంఫిల్ చేశా. ఎంఫిల్ చేసిర్రు. దెన్ పిహెచ్డి 3 years చేశా. బయోడేటా మొత్తం రాసుకుంటలేనబ్బా, నాకు తెలిసింది చెప్తున్నా. సో అంత చదువు అయిపోయింది. చదువు ఎత్తుంటేనే అప్పుడు మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిర్రు. ఎందుకు? భోజనంకి వెళ్ళి అంతే. కానీ ఇంత ఈ సాలిడ్ ఐడెంటిటీ వస్తుంది, మొత్తం కెరియరే మీద ఇది టర్న్ అయిపోతుంది. ఫస్ట్ డే ఏమనుకో నువ్వేంటి అసలు? నేను వెళ్ళింది ఫస్ట్ టైము ఆడ మెడ్రాస్లో యూనివర్సిటీ సీట్ వచ్చిన తర్వాత అక్కడే ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ నెలకింత డబ్బులు వస్తాయి కదా, దాంతో రూమ్ రెంట్ భోజనం సరిపోయిద్దని పర్చూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. ఓకే. ఉండి చెప్పా చదువుకుంటారంటే చదువుకోమన్నారు. అప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీ అప్లై చేస్తే ఎంఏ పాస్ అయిన తర్వాత ఎంఫిల్ సీట్ వచ్చింది, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఆడ చదువుకున్నా. ఆ చదువుకుని పర్చూరి బ్రదర్స్ పనిచేసేటప్పుడు కూడా నేను రైటర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి, ఆ థింకింగే లేదు నాకు, అస్సలు జీరో. దీని తర్వాత ఎంఫిల్ పాస్ అయిన తర్వాత డాక్టరేట్ చేయాలి, డాక్టరేట్ తర్వాత డీలిట్ చేయాలి, తర్వాత డైరెక్ట్గా లెక్చర్ జాబ్ వస్తే ప్రొఫెసర్ ఏదో వస్తుంది. నాకు అట్రాక్టివ్ కదా, బాగా మాట్లాడతాను, అందుకని ఏదో జాబ్ వస్తుంది. అందుకని ఆ నమ్మకంతో నేను జాయిన్ అయితే వాళ్ళు చదువుకో మురళి అని చెప్పారు. డైలీ అక్కడ నుంచి 13B బస్ ఎక్కి కరెక్ట్గా మా కాలేజీ ముందు దిగేవాడిని. అది ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత ఎమ్మటే ఆ యూనివర్సిటీ వాళ్ళే డాక్టరేట్ సీట్ ఇచ్చారు. అది 3 ఏళ్ళు చేశా. ఇంకా 5-6 నెలలు ఉంటే నాకు డాక్టరేట్ వచ్చింది. డాక్టర్ పోసాన కృష్ణమూర్తి అనేవాళ్ళు. ఇది మన డాక్టర్ సి నారాయణ రెడ్డి లాగా. ఏమైపోయిందంటే ఇంకా 6 నెలలు ఉండగానే నాకు ఫస్ట్ ఫిల్మ్ అవకాశం వచ్చింది, పోలీస్ బ్రదర్స్. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నుండి పెద్ద ఫేమస్ బ్యానర్, ఎల్లరికం ఆదర్శ కుటుంబం సినిమాలు తీశారు. అయినా కానీ ఆ రైటర్ అయిన తర్వాత కూడా ఏంటంటే 6 నెలల నుండి పూర్తి చేద్దాం అనుకున్నా. అయ్యేలోపే వెంటనే పెళ్లి చేశారు. అయ్యా, ఇక పెళ్ళి అయితే ఏముంది, వివాహం, విజయనాశనం, శోభనం, సర్వనాశనం. మీ ఇంట్లో చూస్తలేరు టీవీ ఇప్పుడు. అరేంజ్డా? అరేంజ్డే. ఇంక మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే అందరూ హైదరాబాద్ వస్తున్నారు. మరి పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్తలో భార్య వదిలిపెట్టి చదువుని ఎవడెళ్తాడు, మరి మురుగుడు కాకపోతే కదా. సో అత్తారింట్లో ఇష్టపెట్టలేం. సో అందుకనే మీరు అక్కడనే ఉండదు.